హాయ్ రాజీ పాటిల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మినీ బ్లాగ్ అండి ఇది. నేను లాస్ట్ మంత్ అయితే మా కొలీగ్స్ హౌస్ ఓపెనింగ్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ వీడియోస్ చేస్తాను. జస్ట్ ఎక్కువసేపు అయితే తీయలేదండి, బాగా ఫ్లోటింగ్ ఉండింది. కాకపోతే కొంచెం మెమొరబుల్గా ఉంటుందనేసి వీడియో చేశాను. చాలా సూపర్గా ఉందండి. హౌస్ ఓపెనింగ్కి వెళ్ళినామా, అసలు చాలా బాగా కట్టించారు అక్క వాళ్ళైతే, సూపర్గా ఉంది. అందుకే అది వీడియో షూట్ చేశానండి. ఎందుకు చేశాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీళ్ళంతా మా స్టాఫ్ అండి, మేమంతా కలిసి వెళ్ళాము. ఇక లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, అందరం కలిసి అయితే వెళ్ళాము. కాకపోతే వీడియో కొంచెం బ్లరీగా ఉందండి, ఎందుకంటే లైటింగ్ ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా నేను వీడియో చేశానంటే ఇంకా కొంతమంది పారిపోతున్నారు, ఇంకేం చేద్దాం కానీ చేశానండి అలాగే, ఎందుకంటే గుర్తుండాలి అనే ఉద్దేశంతో. ఇంకా నేను చూసారా, ఇక్కడ మిర్రర్ ముందర స్టిల్స్ అయితే దిగుతున్నాము. ఇంకా మా స్టాఫ్ అంతా బాగా నువ్వు యూట్యూబ్లో పెట్టేసుకొని అన్నట్టు కామెంట్ చేస్తున్నారు బాగా. కానీ ఇది మెమొరబుల్గా ఉండాలనే ఉద్దేశంతో చేశాను. ఇంకా మా అక్క మేకప్ అవుతుంది చూడండి. ఇంకొకసారి తను అందరికీ హాయ్ కూడా చెప్తుంది. కాకపోతే నేను ఆ వాయిస్ ఓవర్ నేనే ఇస్తున్నాను, ఎందుకంటే మరి పక్కన డిస్టర్బెన్స్ అంతా ఎక్కువ ఉంది కదా అనేసి అలా అయితే చేస్తున్నానండి. చాలా ఎంజాయ్ చేసామండి హౌస్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు. అంటే స్టాఫ్ అందరం కలిసి, అంటే ఫ్యామిలీతో ఎప్పుడు ఎవ్రీథింగ్ చేస్తుంటాం, బట్ స్టాఫ్తో వెళ్ళడం అనేది ఈజ్ అ స్పెసిఫిక్ అనమాట. మరి మనం కలిసి వెళ్ళడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇవన్నీ విండోస్ చూడండి. ఇది మేము ఇప్పుడు దాకా మీరు కింద ఫ్లోర్ చూసారు, నెక్స్ట్ పైకైతే వెళ్తున్నాము. ఇది డూప్లెక్స్ హౌస్ అండి, చాలా సూపర్గా ఉంది. ఫర్దర్గా మీకు నేను వీడియో కూడా నీట్గా ఎవ్వరు లేనప్పుడు కూడా తీసి అప్లోడ్ చేస్తా చూడండి. ఫర్దర్గా అంటే దీని తర్వాత కూడా వస్తుంది. జస్ట్ మేము వెళ్ళాము, అక్కడ ఏం చేసాము అనేది వీడియో షూట్ చేశాను. ఇంకా తను చూడి హాయ్ చెప్పమంటుంది. వీడియో అయితే అలా సింపుల్గా తీసుకున్నామండి, మరీ ఏమీ కాకోకుండా. ఇది టోటల్గా సూపర్ హైలైటింగ్ అంటే ఈ హౌస్లో ఈ లైటింగ్ అండి, చాలా బాగుంది. కింద ఫ్లోర్ నుంచి పైన ఫ్లోర్ వరకు ఇదంతా డెకరేషన్ అయితే చేశారు. ఇది ఒక బెడ్రూమ్ అండి, పైన 3 బెడ్రూమ్స్, కింద ఒక సింగిల్ బెడ్రూము, 4 కిచెన్ అండి. ఇంకా మేమైతే బాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంక అందరూ అలా ఎంజాయ్ చేసుకుంటా. ఆ రోజైతే ఫుల్ రెయిన్ అండి, బాగా వర్షం పడుతుంది. కానీ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అయితే ఏం వర్షం లేదు. ఇంకా అక్కడికి వెళ్ళే లోపల మధ్యలో వర్షం కూడా వచ్చింది. కాకపోతే ఇంకా అలా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళామండి మేము. చాలా సూపర్గా, అంటే నాకైతే ఇంకా వీడియో తీస్తున్నంతసేపు నా వాయిస్లోనే మీకు అర్థమవుతుంది. ఎక్సలెంట్ హౌస్ అండి అసలు. చాలా ప్రతి రూమ్కి నీట్గా డెకరేషన్ చేసి అంతా బాగా పెట్టేసుకున్నారు. ఇంకా పర్మనెంట్ కదా, హోమ్ అంటే చాలా కళలు ఉంటాయి. ఇంటి అనేది ఒక పెద్ద కళ. ఆ కళ నెరవేరినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మేమైతే ఇలా చూసారా స్టిల్స్ ఫొటోస్ తీసుకుంటున్నాము, బాగా ఎంజాయ్ చేసామండి. ఇది ఒక విండో, మీకు ప్రతిదీ వీడియో అయితే చూపిస్తాను చూడండి. మేము మా కొలీగ్స్, స్టాఫ్ ఇలా అందరం ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ. ఇది చూసారా, ఇది మొత్తం పైనుంచి కింద దాకా, కింద ఫ్లోర్ వరకు సేమ్ ఉంటుందండి. హాల్ దగ్గర ఈ లైటింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది. మేము ఇక్కడ పైన అంతా హాల్ లాగా కూడా ఉంది, పైన కూడా ఒక హాల్ ఉంది. దానికి మళ్ళీ చిన్న చిన్న బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి చిన్న బెడ్రూమ్స్ చూసారా. ఇది కూడా బెడ్రూమ్లో వీళ్ళు ఆల్రెడీ ఫర్నిచర్ అంతా కూడా రెడీ చేశారంటే ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్ అయితే ఖచ్చితంగా ఉందండి. చాలా బాగున్నాయి ఇది ఇల్లు అయితే. నేను అందుకే షూట్ చేశాను, ఎందుకంటే ఈ వీడియో వల్ల నాకు తెలిసింది ఏమంటే, అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఆలోచన ఉంటుంది కదా. అంటే చాలా ఇల్లు చూస్తాం మనం, ఫొటోస్ చూడడం వేరు, ప్రాక్టికల్గా చూడడం వేరు అనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో తీశానండి. ఇంకా వేరే ఉద్దేశం అయితే లేదు. నా వీడియో కూడా కొంతమందికి అంటే నచ్చి ఒక్కొక్కరికి ఒకలాగా థింక్ చేస్తారు కదా, అలా నాకైతే చాలా బాగుంది. ఇది మెమొరబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా అదే అండి అంటే ఆ రోజు వెళ్ళిన సిచ్యువేషన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా వచ్చేకి కూడా చాలా టైం పట్టిందండి, ఈవినింగ్ అయింది. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చాము. ఇక్కడ ఫొటోస్ మధ్యలో అక్కడంతా తిరగడము అంతా కూడా జరిగింది. కాకపోతే హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండ్లు అనేది చాలా కళ అండి. నాకనే కాదు, ఎవరికైనా కూడా అది ఉంటుంది. మనం రెంట్ హౌస్లో ఉన్నంత ఇది ఉండదు కదా, మనది అన్న ఫీలింగ్ ఉంటుంది.
ఇది వచ్చేసి కిచెన్ చాలా బాగుంది చూడండి. నేను ఇంకా మీకు ఫుల్గా చూపిస్తాను. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ప్రతి రూము ప్రతిది కూడా చూస్తారు చూడండి. నేను జస్ట్ ఇప్పుడు మేమందరూ ఉన్నది చూపిస్తున్నాను. ఫర్దర్ నెక్స్ట్ కూడా వస్తుంది చూడండి, క్లారిటీగా ఉంటుంది. అదైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, మ్యూజిక్ ఎలా పెట్టేసి చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. నాకైతే బాగా నచ్చింది, అందుకనే చేశాను. ఓకేనా, ఇప్పుడు మూవ్ అవుతుంది చూడండి హౌస్ అంతా అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది క్లారిటీగా. ఇప్పుడు నేను చెప్పిన దాంతో పోల్చుకుంటే మీకు ఇది చూస్తే బాగా క్లారిటీ వస్తుంది అనేది అయితే మీకు కూడా అర్థమవుతుందంటే ఏం డిజైన్ చేశారు, ఏంటి, ఎలా చేశారు అనేది కూడా బాగా అప్ టు బాటమ్ క్లియర్గా ఉంటుందండి ఈ వీడియో. చాలా బాగుంది చూడండి. ఓకేనా, ఎవరికైనా అంటే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి. అంటే వాళ్ళు ఎలా కట్టించారు ఏమనేది కూడా మనం కూడా తెలుసుకుంటాం కదా. చూడండి, ఇదైతే స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి తీసాం మేమైతే. వాళ్ళు తీసేశారు ఆల్రెడీ. మేము ఇంకా ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం చూడండి. ఇదైతే ఎంట్రన్స్ అండి, స్టార్టింగ్ ఎంట్రన్స్. చూసారా ఎంత బాగుందో. ఇందాక నేను చూపించిన దాంతో పోల్చుకుంటే ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే మనుషులు ఎవ్వరు లేరు కదా. ఇప్పుడు నేను తీసిన వీడియోలో అక్కడక్కడ జనాలు ఉండడం, అంటే క్లారిటీ తెలియకపోవడం అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కొద్దిసేపట్లో ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, ఇది వచ్చేసి హాల్లో అండి. మీకు క్లారిటీగా కూడా కనిపిస్తుంది చూడండి. మీకు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అంటే హోమ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏమికి అనేదికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంటే మనకు కూడా తెలియదు, కొన్ని అలా తెలుసుకోవచ్చు. ఒక ఇల్లు కట్టించేటప్పుడు ఒక 10 ఇల్లు చూస్తామంటారు కదా, యూఆర్ షూర్ అందరూ అలాగే చూస్తారండి. ఎవరి ఏమి అంత నాలెడ్జీ అయితే ఏమి ఉండదు కదా. అంటే ఒక కళ కదా, అందుకనేసి అన్నీ చూసుకొని చేసుకుంటాము చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. ఓకేనా, నేను ఇంకా చూసారా చాలా బాగుందండి. ఇది పైన హాలు చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా వీరు ఆల్రెడీ మొత్తం A to Z ఆల్రెడీ చేసి పెట్టేశారండి. కాట్ కావచ్చు, బీరువాస్ టైప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే ఇంకా మరీ బయట నుంచి తెచ్చుకోవాల్సిన ఫర్నిచర్ అలాంటిది ఏమి ఉండకుండా నీట్గా సెట్ చేశారండి. డ్రెస్సింగ్ టేబుల్ అవ్వచ్చు, ఇంకోటి ఎవ్రీథింగ్ కావాల్సినవి మోస్ట్లీ 90% అయితే ఆల్రెడీ చేసి ఉంచేశారు. చూసారా, బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది చూడండి. అంటే డిజైన్ బాగా చేసుకున్నారు వీళ్ళు. ఇది ఒక సైడ్ అండి. ఇది హాల్లో ఎక్సలెంట్గా అంటే ఇదండి.